హాయ్ అండి. మేమైతే ఖమ్మంకి బయలుదేరుతున్నాము. సాటర్‌డే రోజు ఈవినింగ్ అనమాట. సో, 6:30కి మనకి సికింద్రాబాద్ నుంచి ట్రైన్ అనేది ఉంటుంది. సో, 6కి మనకి నాంపల్లి నుంచి స్టార్ట్ అవుతుంది. మేము నాంపల్లి నుంచి స్టార్ట్ అయిపోయామన్నమాట. సో, అక్కడి నుంచి మేమైతే ఖమ్మం అయితే వెళ్ళిపోతున్నాము. వెళ్ళిన తర్వాత మాకు 10:30 కల్లా వెళ్ళిపోతాము. అక్కడి నుంచి మేము ఇంటికైతే వెళ్ళడం అయితే జరిగిందండి. అక్కడికి వెళ్ళిన తర్వాత ఇంకా వదిన మా గురించి వెయిట్ చేస్తూ ఉంది. వెళ్ళిన తర్వాత ఒక్కొక్క చపాతీ తినేసేసి పనుకునేసరికి 11 అయిందండి టైం అనేది. సో, ఇంకా మేము మార్నింగ్ లేచినప్పటి నుంచి బయటకు కూడా ఇంకెక్కడికి వెళ్ళకుండా సో, ఆ రోజు నేను నా చేతులతో బిర్యానీ అనేది చేసి మా వారిని చికెన్ తెమ్మన్నాను. చికెన్ తీసుకొనొచ్చారు. చికెన్ దమ్ బిర్యానీ చేసి అందరం ఫ్యామిలీ మొత్తం హ్యాపీగా తినేసేసి వచ్చేసామన్నమాట. మాది ఖమ్మంలో వచ్చేసి శుక్రవారపేట శివాలయం టెంపుల్ దగ్గరండి హౌస్ అనేది. సో, అట్లాగే మేము ఆ రోజు మధ్యాహ్నం నుంచి మా పెద్దమ్మ వాళ్ళ ఇంటికి కూడా వెళ్ళేసి కలిసేసి వచ్చేసామన్నమాట. వచ్చిన తర్వాత ఇంకా మా వారు ట్రైన్కి వెళ్దాము అని అంటూ ఉన్నారు. తర్వాత బస్కి వెళ్దాము ఏదేదో అనుకున్నాము. బట్ ఏది కుదరలేదు. మేము ఉండేసేసి ఆ తర్వాత వచ్చి 7కి కార్ బుక్ చేశారనమాట. సో, ఆ కార్లో ఎక్కి రావడానికి మేము మమతా రోడ్డు చర్చ్ కాంపౌండ్ ఉంది, సారీ మమతా రోడ్ కాదు, చర్చ్ కాంపౌండ్ దగ్గరికి వెళ్ళి అక్కడికి వెళ్ళి కారు ఎక్కాము. నిజం చెప్తున్నానండి, 3 అవర్స్ కూడా పట్టలేదు మాకు. 2½ అవర్స్లోనే తీసుకొని వచ్చేసారు కార్ అబ్బాయి అయితే. ఫుల్ ఫాస్ట్గా వచ్చేసాము. తర్వాత ఇక్కడికి వచ్చేసరికి 9:50 అయిపోయింది. ఆ తర్వాత మేము ఇక్కడ ఎల్బీ నగర్ నుంచి ఇంటికైతే వచ్చేసామండి. సో, ఆ రోజు డే అనేది అలా గడిచింది.